ఇంగ్లండులో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ నిద్రపోయిన నేను నిడదవోలు రాగానే మెలకువ రావడంతో ఇక తలపెట్టిన మహత్కార్యం గుర్తుకు వచ్చి పడవ దిగి త్వరగా స్టేషన్కి బయలుదేరాను. ఇక స్టేషన్లోకి వెళ్ళగానే ఒక పెద్ద మనిషి నిలబడక ఇక టికెట్ ఇవ్వండి త్వరగా అని అన్నాను. ఏమిటా హడావిడి, ఎక్కడికి, ఏ రైలుకి అని అడిగాడు. నేనెక్కడికి వెళితే ఎందుకీ అనకు, నా వ్యవహారం అంతా ఆయనతో చెబితే గుట్టు బయటపడుతుందని. సరే అదంతా ఎందుకులేండి, ఇప్పుడు టికెట్ అయితే ఇవ్వండి. నన్ను ఎగాదిగా చూసి టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొద్దిసేపు అయ్యాక ఆయన వచ్చినట్టున్నాడు, తమిళోళ్ళ ఉన్నాడు. ఇక నేను టికెట్ ఇవ్వండి అని అన్నాను. ఎక్కడికి చెబుతాలేండి, టికెట్ అయితే ముందివ్వండి అన్నాను. ఏమయ్యా, యా ఊరు పోతావయ్యా, వట్టి నాటుపురంలా ఉన్నావే, నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్టు ఎట్టా ఇచ్చేదయ్యా, పో అయ్యా, ఇది లేదు వలే ఉంది. వాళ్ళంతా కాచుకున్నారు. ఇంతలో ఒక పెద్ద మనిషి క్యూలో నుండి, ఈ రైలు చాలా దూరం వెళ్తుందండి, చాలా చోట్ల ఆగుతుంది, అందుచేత ఏ ఊరు మీరు వెళ్తారో చెబితే ఆ ఊరికే టికెట్ ఇస్తారు. ఓహో, అయితే నేను చెన్నపట్నం వెళ్ళాలి, టికెట్ ఇవ్వండి. ఎన్నా అయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, వట్టి జంతువుల్లే ఉండావు, పో అయ్యా, వాళ్ళంతా కాసుకునున్నారు, పొమ్మంటే అలా మూతిపెట్టి చూస్తావు. పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడైనా పడుకుని తూంగయ్యా. ఇక క్యూలో ఉన్నవారు అవతలికి తోసేశారు. ఏదో రైలు వస్తుందని గంట కొట్టారు. ఇక మళ్ళీ వెళ్ళా. పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అని అడిగాను. సాయంకాలం అన్నాడు. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా, నాకు తొందర పని ఉందే. ఓ, తిరిగి వస్తావా అని గుర్తుపట్టేశాడు. తొందర పనుంటే నడిచిపో అని కిటికీ తలుపేశాడు. కొద్దిసేపు అయ్యాక, ఈసారి నెమ్మదిగా నిజం తెలుసుకోవాలని ఎదురుగా నిలబడ్డా. ఓ, వస్తావా, పట్నం బండి కోసం నీకొక్కసారి చెబితే బుద్ధి లేదు, నాకందుకే అరవ్వాలంటే కోపం. ఈయనేమో స్ఫుటకం మచ్చలతో నల్లగా ఉన్నాడు, మర్యాద కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏం జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చాను. ఏం జ్ఞాపకం వస్తుంది అని అడిగాడు. మీ మొహం చూస్తే ఉలి ఆడిన తిరగటిరాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత గుర్తొస్తున్నాయని పారిపోయాను. ఇక చేసేదేమీ లేక దగ్గరున్న హోటల్కి వెళ్లి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూద్దామని వెళితే తీసుకెళ్లాల్సిన కొన్ని వస్తువులు గుర్తొచ్చాయి. ఇత్తడి తాళం, కొబ్బరి పిస్తాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. అలా టిక్కెట్లు ఇచ్చే వేళకి వెళ్ళి టికెట్ తీసుకున్నాను. ఇక అక్కడికి వచ్చేటప్పటికే ఒక రైలు వచ్చి ఉంది. అక్కడే ఉన్న నౌకరిని పిలిచి, ఈ రైలు ఎక్కచ్చా అన్నాను. మీరు ఏ ఊరు వెళ్తారు అని అడిగాడు. నీకెందుకులే అని అనుకుని ఇంకొక పెద్ద మనిషిని అడిగాను. ఆయన కూడా మీరెక్కడికి వెళ్తారు అని అడిగాడు. నాకు ఒళ్ళమండి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడగ్గా ఆయన కూడా అదే ప్రశ్న. టికెట్ తీసుకున్నాక కూడా ఇలాగే ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వీళ్ళ రోగం కుదిరిద్దామని రాజమహేంద్రవరం అని అన్నాను. అయితే ఎక్కవచ్చన్నాడు మాస్టారు. రైలు ఎక్కేశాను, కదలబోతూ ఉంది. అక్కడే ఉన్న స్టేషన్ మాస్టర్తో, ఏమండోయ్, మీకు తగిన శాస్త్రే చేశాలేండి మాస్టారు ఏ అని అన్నాడు. నేను రాజమహేంద్రవరం వెళ్ళట్లేదు, చెన్నపట్నం వెళ్తున్నాను అని నవ్వాను. ఆయన ఈల వేసి రైలాపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదయ్యా, వేరే వస్తుంది, వట్టి ఫూల్ లాగున్నావు, దిగు. ఫూల్ గీలనకండి, నేను దిగను. ఇంతలో గార్డు వచ్చి బలవంతంగా దించేశాడు. ఇక నిడదవోలు నుంచి నా ప్రయాణం ఎలా సాగిందో నెక్స్ట్ ఎపిసోడ్ మీరు చూస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.